గ్రామాల్లో ప్రజెంట్ ఎలక్షన్స్ సందడైతే కనిపిస్తోంది. నామినేషన్లతో పార్టీల జోరు అదేవిధంగా కొనసాగుతోంది. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం వేలం పాటలు సైతం కొనసాగుతున్నాయి. సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ను ఏకగ్రీవంగా ఎన్నికేసుకుంటున్నారు వాళ్ళు. అయితే ఏకగ్రీవాలు నిబంధనలకు విరుద్ధమైనా సరే వీళ్ళు మాత్రం ఆగడం లేదు. అట్ ద సేమ్ టైం ఎక్కడా కూడా గ్రామాల్లో ఈ నిబంధన అనేది అమలు కావటం లేదు కూడా. ఈ క్రమంలో అసలు ఎన్నికల సంఘం ఏకగ్రీవాలపై అసలు ఏం చర్యలు తీసుకోబోతుంది, అసలు తీసుకుంటుందా లేదా, నిబంధనలను గ్రామాల్లో ఎందుకు పాటించడం లేదు, ఏ హామీలతో ఏకగ్రీవాలకు ఓటర్లు ఆమోదం తెలుపుతున్నారు, ఏకగ్రీవాలతో అసలు ప్రయోజనం ఉంటుందా, అసలు గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఎలాంటి వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవాలి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సార్, రీసెంట్లీ ఏంటి ఇవాళ వి గాట్ ఎ న్యూస్, వేలం పాట వేసుకొని ఉన్న వాళ్ళందరిలో ఒకళ్ళు అక్కడ నుంచున్నట్టుగా అర్థమవుతుంది. 20 lakhs వేలం పాటలో పలికినట్టుగా ఆ మొత్తం డబ్బుని వీళ్ళు టెంపుల్ డెవలప్మెంట్ కి వాడినట్టుగా అర్థమవుతుంది. సో ఇలా చేసి ఆ తర్వాత ఒకరిని ఎన్నుకోవడం అనేది కరెక్టే అంటారా? అంటే వాళ్ళ డెవలప్మెంట్, సొంతంగా వాళ్ళ డెవలప్మెంట్ ని వాళ్ళే వెనకేసుకొస్తున్నారు అని అనుకోవాలా మనం? ఇప్పుడు దీన్ని ఏకగ్రీవం అనలేము, రూకగ్రీవం అంటున్నారు. అంటే రూపాయలతో వచ్చే ఏకగ్రీవం అది, అందువల్ల రూకగ్రీవం అది. సో మీకు ప్రజాస్వామ్యానికి వేలంపాట పాడితే ఎలా? మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలకు ఎందుకు వేలంపాట ఉండకూడదు, సర్పంచ్లకు ఎందుకు? మరి ఎమ్మెల్యేలకు కూడా వేలంపాట ఉంటే పని అయిపోతుంది కదా. మీరు ఎవరు ఎక్కువ నియోజకవర్గం డబ్బులు ఇస్తే వాళ్ళని ఎమ్మెల్యేగా ఎన్నుకుందాం. ఇది ఎన్నికెట్లయితుంది? ప్రజాస్వామ్యం అంటే వేలంపాట కాదు కదా. మరి రేపు ముఖ్యమంత్రి పదవి కూడా వేలంపాట పాడి ఏకగ్రీవంగా ఎన్నుకుందామా? ఎమ్మెల్యేలతో సంబంధమే లేదు. ఎవరు రాష్ట్రానికి డబ్బులు ఇస్తే వాళ్ళని ఎమ్మెల్యేగా ఎన్నుకుందాం. ప్రధానమంత్రి కూడా వేలంపాట పాడదాం. ఎవరు దేశాభివృద్ధికి ఎక్కువగా అవుతారంటే గౌతమ్ అదాని ప్రధానమంత్రి. గౌతమ్ అదాని అనే నేను భారతదేశ ప్రధానమంత్రిగాని ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుంది. లేకుంటే ముఖేష్ అంబానీ అని నేను అని ప్రమాణ స్వీకారం చేస్తాను. నరేంద్ర మోడీ ఎందుకు అవుతాడు? చాయ్ వల్ల ప్రైమ్ మినిస్టర్ కాగలుగుతున్న ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వేలంపాట ఉంటే చాయ్ వల్ల ప్రైమ్ మినిస్టర్ కాడు కదా. మీకు వేలంపాట పాడితే మీకు ముఖేష్ అంబానీ అవుతారు, గౌతమ్ అదాని అవుతారు. అందువల్ల మనకు సర్పంచ్గా ఎవరు ఎన్నుకోవాలంటే ఆ గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు, ప్రజలకు ఎవరు మెరుగైన సేవలు అందిస్తారని ఉండాలి. కానీ ఎవరు డబ్బులు ఎక్కువ పెడితే వాళ్ళు గ్రామ సర్పంచ్ అయితే ఆ గ్రామానికి ఏం లాభం జరుగుతుంది? మరి 20 లక్షలు పెట్టి నీకు వేలంపాట పాడి పదవి తెచ్చుకున్నాడు, గ్రామానికి వచ్చే పథకాలలో నిధులు మిగకుంటే ఏం చేస్తాడు? ఈ అవినీతిని నేరుగా ప్రోత్సహించడం కాదా? మీకు 20 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఇది ఇన్వెస్ట్మెంట్ కదా, అది వ్యాపారం అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఏదైనా వ్యాపారం చేస్తారు, 10 రూపాయలు పెట్టుబడి పెడితే 12 రూపాయలు సంపాదించాలని చూస్తారు కదా. దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రేడ్, బిజినెస్ కదా. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ కూడా బిజినెసే చేశారు. ఇప్పుడు వేలం పాటలో భూములు కొన్నారనుకోండి, మీరు ఆ భూమి నుంచి ఇంకా ఎక్కువ లాభం పొందాలని చూస్తారు తప్ప చారిటీ కొరకు ఎవరు వేలం పాటలో భూములు కొన్నారు కదా. సో మీరు ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తా అంటే మన అనేది ఏంటంటే ముఖ్యమంత్రి పదవికి ప్రధానమంత్రి పదవి కూడా వేలం వేయండి, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వేలం వేయండి. సో ఏరా అయితే తలకాయ బాల కొట్టుకోవడానికి అని ప్రజలు అనుకుంటారు కదా. అందువల్ల ఇది చాలా ప్రమాదకరం. న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని మార్కెట్లో అమ్మకం వస్తువుగా మార్చారు. సో ఇది కమాడిటిఫికేషన్ డెమోక్రసీ ఇది. సో చాలా ప్రమాదం. నిజంగానే ఏకగ్రీవం జరిగితే సంతోషమే. నిజంగానే ప్రజలందరూ తమ అభిప్రాయంతో అయితే దీనివల్ల ఏమవుతారు? ఎవరికైతే డబ్బులు లేవో వాళ్ళ జీవితంలో సర్పంచ్ కాలేరు. బలమైన కులాలకు చెందినవారు, బలమైన వర్గాలకు చెందినవారు, అడవులుగా అక్రమ మార్గాల్లో సంపాదించిన వారే సర్పంచులు అవుతారు. సక్రమంగా కష్టార్జితంతో సంపాదించిన వాడు ఎవరు కూడా అన్ని లక్షలు తగలేరు కదా. నాకెందుకు ఈ పదవి అనుకుంటారు. సో మెరిట్, ఒకవైపు మెరిటోక్రసీని ఉపన్యాసాలు ఇస్తారు. ఇది మెరిటోక్రసీ అవుతుందా? ఇది మనీక్రసీ కదా. డెమోక్రసీ ఎట్లా అవుతుంది? సో ఇది అసలు ప్రజలతో సంబంధం లేని ఎన్నికలుగా మారిపోతున్నాయి కదా. పత్రికలు కూడా పతాక శీర్షికలు రాస్తున్నారు. తీసుకున్నాడు ఏకగ్రీవం కాదు ఇది. అందువల్ల ఇది ఖచ్చితంగా రూకగ్రీవమే. ఏకగ్రీవం ఎట్లా అవుతుంది? ఏకగ్రీవం అంటే ఏంటి? ప్రజలందరూ ఒకే అభ్యర్థి పైన అంగీకారానికి రావడం ఏకగ్రీవం అవుతుంది. ప్రజలందరూ మా గ్రామానికి ఈ వ్యక్తి మంచి చేస్తాడు అనే అభిప్రాయానికి వస్తే ఏకగ్రీవం అవుతుంది. మరి అది కానప్పుడు ఏకగ్రీవం కాదు కదా. అంటే పార్టీ గుర్తు మీద జరిగే వాటికి కూడా ఏకగ్రీవం చేయండి, పంచాయతీ అయిపోతుంది కదా. అందుకే నీకు నేను చెప్పే నెక్స్ట్ ప్రపోజల్, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవం కావాలి. ఎందుకు మరి సర్పంచ్లు ఏకగ్రీవం కావాలి? ఆ నియోజకవర్గానికి ఎవరు 100 కోట్లతో వాళ్ళు ఎమ్మెల్యే ఇద్దాం, ఎవరు 200 కోట్లతో వాళ్ళు ఎమ్మెల్యే ఇద్దాం. దాన్ని ముఖ్యమంత్రి 2000-5000 కోట్లతో ముఖ్యమంత్రి ఇద్దాం, 1,00,000 కోట్లతో ప్రైమ్ మినిస్టర్ ఇద్దాం.
సో ఇట్స్ సాడ్ దాట్ ప్రెసెంట్ 2025లో ఉన్నాం. డెమోక్రసీ అంటే ఏంటో మేబీ పూర్తిగా గ్రామాల్లో ఉన్న ప్రజలకు తెలియకపోయినా అట్లీస్ట్ ఎలక్షన్స్ ఎందుకు చేస్తున్నారు, ఎవరిని ఎన్నుకోవాలని బేసిక్ అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయినా కూడా ఇట్లా డబ్బులు తీసుకొని ఎన్నిక చేసుకోవడం అనేది అట్ ద సేమ్ టైం ఈసీకు సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు మేజర్గా వినిపిస్తున్న చర్చ. సో ఈసీ ఎలా రియాక్ట్ అవ్వాలి అంటారు? ఏకగ్రీవాలపై ఒక ఆంక్ష అనేది అంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ నుండి అమలు అవుతుందా లేదా అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందనుకోవాలా మనం? ఎన్నికల కమిషన్ నిద్రపోతుంది. ఎన్నికల కమిషన్ మేల్కొని ఇట్లా ఎందుకు జరుగుతుంది? కళ్ళ ముందు కనబడుతుంటే ఇప్పుడు మీకు నాకు తెలిసినప్పుడు ఎన్నికల కమిషన్ తెలియదా? వాళ్ళు పేపర్లు చదవరా? ఎన్నికల అధికారులు టీవీలు చూడరా? నాకు అర్థం కాదు. ఇప్పుడు 20 లక్షలు పెట్టి సర్పంచ్ పదవి కొనుక్కున్నాడంటే అది ఏకగ్రీవం ఎట్లయితుంది? మరి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా? మీ అనకు తెలిసినప్పుడు ఎన్నికల కమిషన్ తెలియదా? వాళ్ళకేంటి మళ్ళీ నాస్ బాధాడు ఇక్కడ ఎవడెక్కడ పోతా నాకేంది అని. మనం ప్రజలు తప్పు పట్టకూడదు. ప్రజలు ఏం చేస్తారు, ప్రజలకు ఏ రాయితే తలకాయ పల కొట్టుకోవడానికి ఏ తాను ముక్కలైతేంది, అన్ని పార్టీలో అట్లనే తయారయ్యారు అనేటువంటి ఒక నిరుత్సాహం నుంచి కూడా ఇలాంటి ధోరణి ప్రబలవచ్చు. అందువల్ల మనం ప్రజల్ని తప్పు పట్టడం కాదు, నాయకులను తప్పు పట్టాలి, రాజకీయ పార్టీలను తప్పు పట్టాలి, వీటిని నియంత్రించలేని ఎన్నికల కమిషన్ తప్పు పట్టాలి, వీటిని ఆపాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉంటుంది, మీడియా పైన ఉంటుంది. మనం వీటిని సెలబ్రేట్ చేయకూడదు. ఇదొక ప్రమాదకరమైన ధోరణిగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా.